సినిమా స్టార్లు రాజకీయాల్లోకి మారడం సాధారణంగా జరిగే విషయం. అందులో చాలా మంది ఎంపీ స్థాయి వరకు వెళ్తారు. కానీ మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో మాత్రమే ఇప్పటి వరకు నటులు ముఖ్యమంత్రుల స్థాయి వరకు ఎదిగారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మన దక్షిణ భారతదేశంలోనే ఎందుకు ఇలా నటులు ముఖ్యమంత్రుల స్థాయి వరకు వెళ్ళగలుగుతున్నారు? నటన నుంచి రాజకీయాల్లోకి రావడానికి, రాజకీయ నాయకుడిగా మొదలుపెట్టి పైకి రావడానికి మధ్య తేడా ఏంటి? అప్పట్లో పవన్ కళ్యాణ్ గాని, ఇప్పుడు విజయ్ గాని గెలవడానికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు ఇది ఎక్కడ మొదలైంది? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహేష్. ఇదంతా ఎప్పుడు మొదలైందంటే 1916 ఆ టైంలో అనమాట. సో మనకు తెలుసు, మన భారతదేశంలో ఒకప్పుడు మనుషులను వారి కులాల ఆధారంగా గౌరవించేవారు. తక్కువ కులం వాళ్ళు అంటే బ్రాహ్మణులు, రాజవంశికులు కాకుండా మిగిలిన వాళ్ళు అంటే మాదిగలు, చామర పనులు చేసేవాళ్ళు, బంగారం పనులు చేసేవారు, చెక్క పనులు చేసేవారు, బట్టలు తయారు చేసేవారు, ఇలా పలు వృత్తుల్లో పని చేసేవారు అనమాట. ఆ వృత్తుల ఆధారంగా ఆ వృత్తి పేరే వారి కులంగా మారింది. అలానే ఇందులో ద్రావిడులు అనేవారు కూడా ఒక కమ్యూనిటీ లాగా ఉండేవారు. బ్రాహ్మణులు అప్పర్ క్యాస్ట్ గా ఉంటే ద్రావిడులు మాత్రం పైన చెప్పినట్టు తక్కువ కులాల వారికి చెందిన వారిగా భావించేవారు. ఇలా ఆరామ ద్రావిడులు, కోనసీమ ద్రావిడులు, పూడు ద్రావిడులు, పేరూరు ద్రావిడులు అనేలాగా జనాభా స్థిరపడిన ప్రాంతాల ఆధారంగా ఆ పేర్లు ఉపయోగించేవారు అనమాట. అయితే ఇలా ఉన్న అన్ని ద్రావిడుల కమ్యూనిటీలలో ఒక ముఖ్యమైన ఉద్యమం ఏర్పడింది. సమాన హక్కులు, రిజర్వేషన్లు, ద్రావిడ భాషను కాపాడుకోవడం, తమిళ భాషను ప్రోత్సహించడం, ఇలాంటి అంశాలతో ఏర్పడిన ఈ ఉద్యమాన్ని ద్రావిడ ఉద్యమం అని పిలిచేవారు. దీనిని అయోధ్య దాస్ అనే ఒక యాంటీ క్యాస్ట్ కార్యకర్త 1891లో ద్రావిడ మహాసభ పేరుతో ప్రారంభించింది అనమాట. ఇది తర్వాత వచ్చిన తరాలకు ఒక బలమైన ఆధారంగా మారింది. ఈవి రామస్వామి నాయకర్, పేరియర్ అని కూడా ఇతన్ని అంటుంటారు అనమాట. ఆయన ఈ ద్రావిడ మహాజన సభను ఆధారంగా చేసుకొని 1960s లో జస్టిస్ పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేసిండు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనే ఉద్యమాన్ని 1925లో స్టార్ట్ చేసిండు. ఈ ఉద్యమం ద్వారా నాన్ బ్రాహ్మణులు కులమత మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ ముందుకు వెళ్ళారు. రామస్వామి గారి పార్టీలో ఒక ప్రముఖ వ్యక్తి సిఎన్ అన్నాదురై. ఆయన 1930లో పార్టీలో జాయిన్ అయ్యాడు. కొన్నేళ్లలోనే అన్నాదురై గారు పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగాడు. ఆ సమయంలో రామస్వామి గారు జస్టిస్ పార్టీని, ఏదైతే అతను స్టార్ట్ చేసిన జస్టిస్ పార్టీ ఉంది కదా, దానిని ద్రావిడర్ కలగం డీకేగా 1944లో మార్చేసిండు. ఈ పార్టీ ఏర్పాటుకి ప్రధాన కారణాలు వచ్చేసి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తగ్గించడం, మిగతా కులాలకు కూడా సమాన హక్కులు కల్పించడం, అలాగే సామాజిక అభివృద్ధికై ద్రవిడ భాష అయిన తమిళాన్ని కూడా ప్రోత్సహించడం. ముఖ్యంగా నాన్ బ్రాహ్మణ కమ్యూనిటీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందించాలనే లక్ష్యంతో పనిచేసింది. అయితే రామస్వామి గారు రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. ఆయన నడిపిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, కుల రిజర్వేషన్ కోసం, అసమానతలను తొలగించాలనే ఉద్దేశంతోనే ఆయన పనిచేసారు. కానీ రాజకీయాల్లోకి వెళ్తే ఓట్ల కోసం అందరిపైన ఆధారపడాల్సి వస్తుందని, అది తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటుందని భావించి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళలేదు.